guys, good morning. This is Molly and welcome back to my YouTube channel Molly Travel Vlogs. సో నేను నిన్న లాగ్ అయితే ఎండ్ చేయలేదన్నమాట, ఎందుకంటే ఇక్కడ బాగా వర్షం పడింది ఇక్కడ. సో కాబట్టి నేను లాగ్ అయితే ఎండ్ చేయలేదు. అక్కడ బైక్స్ అయితే పైన పార్క్ చేస్తాను, చూపిస్తాను మీకు. నేను ఆ పైన అయితే పార్క్ చేస్తాను అనమాట బైక్స్. అక్కడి నుంచి ఇలా డౌన్ వచ్చాము. రూమ్ చూడండి మాది ఎంత బాగుందో. సో ఈ పైన కనబడుతుంది కదా, ఆ పైన కనబడుతుంది కదా, అదే అనమాట మా రూమ్స్. అండ్ దెన్ దిస్ ఈజ్ ద రివర్. మా రూమ్ పక్కనే రివర్ అయితే ఉంటుంది చూడండి. సో మా రూమ్ పక్కనే అనమాట రివర్ అనమాట. సో నేను బాగా వర్షం పడాలని కట్ చేశాను. ఎండింగ్ అయితే ఇవ్వలేదు అనమాట, లాగ్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు అనమాట. సో గైస్, దిస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకుని, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మేము ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో ఏంటి అనేసి నేను గోప్రో వీడియో అయితే చెప్తాను మీకు నేను. సో కమాన్ గైస్, డైరెక్ట్గా మనం గోప్రో వీడియో అయితే కలుద్దాం. మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. మా స్టే వచ్చి అక్కడ ఉంది. బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ చేశాను, స్టార్ట్లో ఉంది అన్నమాట, కోల్డ్ స్టార్ట్లో ఉంది. స్టే చూపిస్తాను చూడండి. అక్కడ ఉంది కదా బిల్డింగ్స్, ఆడ కనబడుతున్నాయి కదా, అక్కడ ఆడ నుంచి నడుచుకోవచ్చు అనమాట పైనకి. సో పార్కింగ్ అయితే ఎక్కడ చేసాం. ఓకే, అన్ని బైక్స్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి. సో ఈరోజు ఇక్కడ నుంచి అయితే మేము చాంగ్లా పాస్ అయితే వెళ్తున్నాం. అబ్బా, ఆడ నుంచి పైన వచ్చాకలికి చాలా అయిపోయింది నాకైతే. ఓ बहुत डाउन है ये. थैंक यू, थैंक यू जी. ఓకే, మనం ఎత్తకి బయలుదేరేస్తున్నాం. ఈ గేర్స్ వేసుకున్నాం కదా, అది వచ్చి ఏమాత్రం ఫ్రీగా ఉండట్లేదు. కాళ్ళంతా బాగా టైట్గా ఉన్నాయన్నమాట. సో ఇలా వచ్చాం అనమాట మేము. ఇక్కడ ఉంది కదా, ఇలా వచ్చాం అనమాట. ఈ అప్ప ఐ హోప్ ఇప్పుడు యాంగిల్ అయితే బాగుంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎందుకు నిలుపున్నారు మోస్ట్లీ ముందర ఏమన్నా ఒక చిన్న మెసేజ్, ఐ మీన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద రూట్, ఎక్కడ ఆపాలి ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో నేనైతే ఫుల్గా గేర్ అయితే వేసుకునేసాను అనమాట, రెయిన్ గేర్ మొత్తం వేసుకునేసాను నేను. ఓకే, మనమైతే ఇక్కడ బయలుదేరుస్తున్నాం ఇక్కడ నుంచి. ఓ ఓ ఓహో, ఈ రోడ్ అంతా చూడండి గైస్ ఎలా ఉందో అసలు. నేను స్పిటి వ్యాలీ అంటే ఏదో లదాఖ్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ నిన్న వచ్చిన ఊరు కానీ ఇప్పుడు వస్తున్న ఊరు కానీ ఇప్పుడు వెళ్తున్న ఊరు కానీ ఈ రోడ్ అంతా బాగా డెవలప్ అయిపోయినది యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు హిందూసే, వీళ్ళు వచ్చి బుద్ధిస్ట్ అయితే కాదనమాట, వీళ్ళంతా హిందూసే వీళ్ళు. చూడండి ఎట్లా చూడండి, పా వేరే లెవెల్ రోడ్. ఓ ఓ ఓ, మొత్తం ఆఫ్ రోడే. ఆఫ్ రోడ్ అంటే తార్ రోడ్ వేస్తున్నారు, కాకపోతే మొత్తం పాడైపోయినది రోడ్ అంతా. ఇల్లులంతా బాగానే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ, ఇల్లులు అంగిళ్ళు అంతా కట్టుకొని కార్లు బైక్లు అంతా పెట్టుకొని బాగానే సెటిల్ అయి ఉన్నారు ఇక్కడంతా. ఇదే జిబి అనమాట. ఇది మేము జిబి అవుట్స్కట్స్ అయితే స్టే చేసాం, ఇది జిబి అనమాట. వావ్,
ఈ ప్లేస్లో అసలు జనాలు ఉన్నారంటే నిజంగానే గ్రేట్. ఫుల్ మౌంటైన్స్ పైన ఉన్నారు చూడండి, మౌంటైన్ పీపుల్. సో ఈడంతా ఈ పేర్లంతా లదాఖ్ రీజియన్లో ఉంటాయి చూసారా, అంగిల్ పేర్లు కానీ ఇంటి పేర్లు కానీ అలా అయితే ఏం లేవన్నమాట. ఇవన్నీ మన హిందూ నేమ్స్ ఎలా ఉంటాయో అలా అయితే ఉన్నాయి. వర్షం పడతానే ఉంది గైస్, వర్షం పడతానే ఉంది. అండ్ సెకండరీ ఏంటంటే చలి కూడా వేస్తున్నాను బాగానే, గ్లౌజ్ వేసుకోవాలా. ఇంకొంచెం చూడండి వ్యాలీ చూడండి ఎట్లుందో. ఓ ఓ ఓ చూసారా వ్యాలీ, ఎక్సలెంట్గా ఉంది వ్యాలీ. రోడ్ వేరే బాగా స్కిడ్ అవుతా ఉంది. చూడండి ఫుల్ ఆఫ్ రోడ్ బాబోయ్. ఈడంతా కొద్ది ఫాస్ట్గా వెళ్ళినా కానీ బండి స్కిడ్ అయిపోతుంది. అదే వర్షం లేకుండా ఉండి బుడతగా లేకుండా ఉంటే మనకి అప్పుడు ఫాస్ట్గా వెళ్ళినా కానీ ఆఫ్ రోడ్ ఎంజాయ్ చేస్తుంటాం. సీరియస్గా ఇప్పుడైతే ఆఫ్ రోడ్ అయితే కష్టం ఎంజాయ్ చేయడం, ఎందుకంటే బాగా బుడదగా ఉంది రోడ్ అంతా, బాగా బుడదనమాట. సో కాబట్టి ఏమాత్రం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళినా కానీ బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, ఏదో చిన్న ఊరైతే వచ్చిందనమాట. నైట్ అంతా బాగా వర్షం అన్నట్టు ఉన్నది గైస్. ఇక్కడ రోడ్లంతా అబ్బా చూడండి ఎట్లుంది, రోడ్స్ మొత్తం బుడదగా ఉంది, ఫుల్ స్ట్రెష్. రైడ్ అయితే చాలా స్లోగా వస్తుంది అనమాట, స్లోగా నడుస్తుంది రైడ్ మొత్తం. ఓహో లాగ ఈ రోడ్, ఈ ఊరు చూడండి, ఊరు రోడ్ మొత్తం చూడండి ఎట్లుందో. కానీ ఈ పక్క ఊరంతా బాగా డెవలప్ అయినారు గైస్. పెద్ద కార్లు పెట్టుకున్నారు, హోటల్స్ కట్టుకున్నారు, బాగా కార్లు బైక్లు అన్నీ పెట్టుకొని సూపర్ చూడండి, బిల్డింగ్లు అంతా కట్టుకొని ఎక్సలెంట్గా బాగా ఎకనామికలీ ఫైనాన్షియలీ బాగా డెవలప్ అయినారు వీడంతా. సో ఇది అనుకుంటా జిబి ఊరు, జిబి ఇదే, దిస్ ఈజ్ జిబి. వెల్కమ్ జోలారే పాస్, రాంపూర్, షిమ్లా. ఇది జిబి ఊరు. ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఊరు, అమేజింగ్. ఈ ప్లేస్ చూడండి గైస్ ఎలా ఉందో. మా రాయి చూడండి, ఏదో అడవిలాగా ఉంది చూడడానికి. ఈ పక్క ఆ పక్క చెట్లు, మధ్యలో దారి, చూడడానికి అయితే అడవిలాగా ఉంది. మా గ్రూప్ మెంబర్స్ అయితే ఎవరు రావట్లేదు, నేను ఒక్కనే ముందర వెళ్తున్నాను. మార్చ కూడా వెనకాల వస్తున్నాడు అనమాట. మొత్తం ఆఫ్ రోడ్ గైస్ చూడండి. మొత్తం ఆఫ్ రోడ్ ఇది, కాకపోతే జాగ్రత్తగా తోలాలి, ఎందుకంటే ఫుల్ టర్నింగ్స్ ఇది. ఈ టర్నింగ్స్లో కొంచెం ఫాస్ట్గా తోలినా కానీ ఈ టర్నింగ్స్లో మనం వచ్చి బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా తిప్పకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిన కంపల్సరీ గుద్దేస్తాం. వాట్ అండ్ ఆఫ్ రోడ్, వాట్ అండ్ ఆఫ్ రోడ్. చూడండి అప్ప అప్ప అప్ప. ఈ ఊరు మొత్తం జిబ్లీ అనమాట, ఎంత బాగుంది చూడండి ఊరు. ఇది మొత్తం జిబి. మమ్మల్ని ఏమో జిబి అవుట్స్కర్ట్స్ స్టే చేయించారు. యాక్చువల్గా మేము వచ్చాం కదా గ్రూప్, ఆ గ్రూప్ రెండుగా డివైడ్ చేశారనమాట. కొంతమందినేమో మేము ఉన్నాం కదా ఆ ప్లేస్లో, ఇంకొంతమందినేమో ఇక్కడ ఈ జిబి అని ఊరిలో స్టే చేయించారు.
సో మేమైతే కొద్దిగా పైకి వచ్చాను. వర్షం అయితే తగ్గింది, ప్రాబ్లం లేదనమాట. ఇంతకుముందు మేము కింద వచ్చేవాళ్ళం, మౌంటైన్ పై నుంచి కిందకి దిగాం అనమాట. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. చేతులంతా అసలు సూర్యుడు పొడిసి ఎలా ఉంటుందో అలా ఉంది. గ్లౌజ్ అయితే వేయలేదు నేను, ఎందుకంటే నాకు గోప్రో ఆపరేషన్ చాలా కష్టంగా ఉందన్నమాట. సో నార్మల్గా మన ఏరియాలో అయితే బెంగళూరు, కర్ణాటకలో అయితే ఎంత వర్షం పడినా కానీ మనకి చేతులు జిల్లుగా అవ్వన్నమాట. కాబట్టి గ్లౌజ్ వేసుకుని గోప్రో అయితే ఆపరేట్ చేసేవాడిని, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసేవాన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే కుదరట్లేదు గైస్, చేతులు జిల్లుగా పోతా ఉంది. గ్లౌజ్ వేసుకున్నామంటే అసలు ఏం మాత్రం కదిలించడానికి, వేలు కదిలించడానికి కుదరట్లేదు. అందుకోసమే సో గ్లౌజెస్ అయితే వేసుకోలేదు. ఎనీవే స్లోగానే వెళ్తున్నాం మేము, పెద్ద ఫాస్ట్గా ఏం పోవట్లేదు. ఎంత మ్యాగ్నెట్ ఒక 30-40 కిలోమీటర్స్ రైడ్లోనే స్పీడ్లోనే రైడ్ చేస్తున్నాం అనమాట. సో షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. పై చూడండి ఎంత పైకి వచ్చేస్తాం చూడండి కదా. వావ్, 360 degrees చూడండి. ఓహో, వాట్ ఏ వ్యూ చూడండి. అబ్బా ఈ పైన చూడండి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు ఆ హోటల్ ఏం అర్థం కాదు చూడండి. ఇల్లు లాగుంది, హోటల్ అయితే కాదు. దీనికి దారెక్కున్నాం ఇంటికి. అంత పైన కట్టుకున్నాడు, దారి అయితే కమర్తలా. ఓ ఇదేమో కరెక్ట్, ఇటు ఎక్కిపోవాలా. అమ్మ ఎట్టెక్కుతారు స్వామి వాళ్ళు. వావ్, ఇదంతా ఫారెస్ట్ లాగా చూడడానికి. అంటే ఇదంతా వ్యాలీనే. మనకి లదాఖ్ లాగా, లదాఖ్ లాగా మనకి హై పాసెస్ అయితే దొరకవు అనమాట. హై పాసెస్ అయితే దొరకవు. నేను సింక్లా టాప్కి వెళ్ళాను కదా, ఆ విధంగా అయితే హై పాసెస్ అయితే దొరకవు అనమాట. ఇక్కడ ఓన్లీ మీకు వ్యాలీస్ ఎక్కువ. సో డిఫరెంట్ రీజన్ చూడండి, అందుకే స్పిటి వ్యాలీ అని చెప్పి పేరు. ఇది ఓన్లీ వ్యాలీస్ అనమాట. ఆ చెట్టు చూడండి ఒకటే ఎంత పొడుగ్గా ఉన్నది. దానికి ఆకులు ఏం లేవు, ఆకులు కొమ్మలు ఏం లేవు. ఎండిపోతే ఎలా ఉందో అలా ఉన్నా చూడండి. ఇది మొత్తం పైన్ ట్రీస్ కదా, ఇవన్నీ పైన్ ట్రీసే. సో డిఫరెన్స్ చూసారా, మనకి లదాఖ్ రీజన్లో అయితే కొండలు అంత డ్రై మౌంటైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ మౌంటైన్స్ మొత్తం. ఇవి అన్నీ పైన్ ట్రీసే అనమాట. నాకైతే ఈ వ్యాలీ చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ చూడండి ఇల్లులు ఎంత బాగా కట్టుకోవాలి. పైన ఏదో స్టే లాగుంది, మొత్తం హోటల్స్ అనుకుంటా. ఓహోహోహో, ఓ మై గాడ్, ఈ బిల్డింగ్ ఎంత బాగుందో. రోడ్డు పక్కనే, రోడ్ ఎలా పోతుందో అలాగే కట్టుకున్నాడు. ట్రాఫిక్ ఏదైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకసారి వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో. వావ్, సూపర్ వ్యూ కదా. గోప్రో ఎలా ఉందో తెలియదు కానీ గాయస్ నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి కొండ అంతా పైన వరకు ఉన్నది. కొండ అట్లే మౌంటైన్ మొత్తం ఫుల్గా పైన్ ట్రీస్ అనమాట. పైన్ ట్రీస్తో పాటు పొగ మంచు చూడండి. వావ్, మేము అక్కడి నుంచి వచ్చి అక్కడ కమర్తా కదా, మా బైక్స్ ఇంకా వస్తున్నాయి చూడండి. అక్కడి నుంచి అయితే వచ్చాం మేము. వావ్, ఎక్సలెంట్గా ఈ వ్యూ అయితే సూపర్. సూపర్ వ్యూ. టైం ఉంటే ఫోటో తీసుకోవచ్చు, ఒక వీడియో. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందిగా నిల్చున్నా కానీ ట్రాఫిక్ క్లియర్ అవుతానే వెళ్ళిపోతాం అనమాట. సూపర్గా ఉంది కదా వ్యూ ఇది. ఓకే, జామ్ అయితే క్లియర్ అయింది, కొద్దిగా బయలుదేరుతున్నాం. గర్ 1964 స్టే అండ్ కేర్. ఏ వేసా చూడండి, ఇది చూడండి ఎంత ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ చిన్న హట్ చూడండి ఎంత బాగుందో.
అంటే స్టే కూడా ఉందంట ఇక్కడ. సూపర్ అబ్బా. ఇక్కడ ఏదో వేస్తున్నారు, అవుట్ బంజార్, జలోరి పాస్, సిరోల్స్కర్ లేక్, రఘుపూర్ ఫోర్ట్, జిబి. ఇదంతా కూడా జిబినేమో. సూపర్ ఉందబ్బా. ఏరియా మొత్తం వేరే లెవెల్. ఇక్కడ కూర్చోండి కొంచెంసేపు, ఏదైనా తింటే చూడండి లోపల సూపర్గా ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడంతా. ఈ బండి చూడండి పార్కింగ్ ఎలా పెట్టినారో, వ్యాలీకి పైన పెట్టినారు చూడండి. వావ్. వెళ్ళండి రా బాబు. లెట్స్ గో. ఓ అమ్మా, 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ వ్యాలీని చూస్తూ ఉంటే. సో మనం రైడింగ్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోతాం ఇక్కడ. అయ్యో, ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేస్తుంటే అదిరిపోయిండేది. సోజా ఊరి పేరు, SOHJA. ఎక్సలెంట్గా ఉండేది ఇక్కడ కానీ స్టే చేస్తుంటే, వేరే లెవెల్గా ఉండేది. మనం గ్రూప్ రైడ్ వస్తే ఇలాగే ఏం చేయలేం. ఇక్కడేదో ఫంక్షన్ జరుగుతాం చూడండి, భోజనాలు పెడతారు, భోజనాలు. ఓహోహో. ఇవన్నీ కాటేజెసే, వుడెన్ కాటేజెస్ చూడండి. ఎంత బాగా కట్టుకున్నారా వీళ్ళు. అన్నీ వుడెన్ కాటేజెసే. స్టైల్ అబ్బా ఏమన్నా. వెళ్ళండి. కోతివాల్ కాటేజ్ అండ్ కేఫ్, కూనిగన్. ఓకే. అబ్బా, అదంతా మంచు చూడండి ఎలా ఉందో. వావ్, వేరే లెవెల్ వ్యాలీ ఇది. ఓ అమ్మా, ఓహోహో. చూడండి గైస్, ఎప్పుడు చూసేది ఇవన్నీ మనం. అబ్బా, మంచి అయితే ఎక్కువ అవుతుంది. చేతులంతా అట్లే జిల్లుగా ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది ఏమో తెలియట్లేదు. ఈ యాక్షన్ అయితే స్పీడ్గా రావట్లేదు. ఇక్కడ కడతా చూడండి కొత్తగా కాటేజ్. వేరే లెవెల్. బంజారా రిసార్ట్ సోజా, ది లాస్ట్ కేఫ్ సోజా. ఆ ముందర చూడండి గైస్ ఎలా ఉందో. ఇదే వ్యాలీ మన కింద నుంచి చూసింది. పొగ అట్టే పైకి లేస్తా ఉంది, పొగ మంచు అట్టే పైకి లేస్తా ఉంది ఇంకా. సో కాబట్టి దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు అన్నట్టు మనం ఎంత పైకి వచ్చినాం అనేసి. చాలా పైకి అయితే వచ్చేస్తున్నాం మనం. నేనైతే చాలా పైకి వచ్చేస్తాను చూడండి గైస్. అది చూడండి, మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంత పైకి బస్సులు కూడా వస్తున్నాయి చూడండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఇవి. చూడండి, హిమాచల్ పరివాహన్. ఏదో చిన్న అంగడి. ఓ ఇక్కడ దిగున్నారు చూడండి మనుషులు. ఇక్కడ దిగి ఎట్లా పోతారు అబ్బా ఊర్లకి. ఇక్కడ ఆడ ఊరు కూడా లేదు, కాకపోతే చిన్న అంగిళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ స్మాల్ షాప్. అబ్బా, ఇంత పైకి రావాలంటే అమ్మో ఇదేందో చూడండి, వచ్చాడు ఏదో ఒకటి గుడిలాగా.
ఏదో టెంపుల్ అనుకుంటా ఇది, జలోరీ టెంపుల్. వావ్, ఎంత బాగుంది చూడండి ప్లేస్ ఇది. జలోరీ జోట్ అండ్ సరౌండింగ్స్ ఏరియా, హిమాచల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎకో సర్క్యూట్. ఫారెస్ట్ ఇది. అబ్బా